లేని పాటే నీ పేరే ప్రేమయిందా నా కోసం. హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా ఫొటోస్ వస్తాయి. పైకి ఇలా స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రూప్స్ ఇచ్చాను కదా, ఫస్ట్ గ్రూప్ పైన క్లిక్ చేసుకోండి. కింద ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసుకొని ఇంకా ఫోటో ఉంది కదా, ఫోటో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఎవరి ఫొటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇలా సెలెక్ట్ చేసుకోండి. పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఫోటోని ఇలా కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసండి. అంతే, సింపుల్గా ఉంటుంది. ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని అంతే. తర్వాత నెక్స్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసుకొని ఫోటో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకొని తర్వాత నెక్స్ట్ ఫోటో క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫోటో సెట్ అయిపోతుంది. ఫోటోని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా బ్యాక్ వచ్చేసండి. ఫోటో ఇలా రిప్లేస్మెంట్ అయిపోతుంది. అలాగే ఫోర్త్ గ్రూప్, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఫోటో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే ఫింగర్స్తో ఇట్లా కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసండి. ఫోటో ఇలా రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఇక్కడ ఫోర్త్ గ్రూప్ పైన క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఫోటో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఫోటో ఒకటి రీప్లేస్మెంట్ పెట్టేసుకోవాలి. మనము మీ ఎవరు ఫొటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నా వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకుని మీరు ఫోటో అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇలా ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇలా కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటో ఇది సెట్ అవ్వట్లేదు, వేరే ఫోటో పెట్టుకోండి. ఇలా క్లిక్ చేసుకొని ఇలా సైడ్కి పెట్టేసుకోండి. ఫోటో ఇలా రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఇలాగనే 4 గ్రూప్స్ ఇచ్చాను. ఇట్లా 8 గ్రూప్స్ ఉంటాయి. ఫొటోస్ మొత్తం రీప్లేస్మెంట్ పెట్టేసుకొని సరిపోతుంది. ఫొటోస్ రీప్లేస్మెంట్ పెట్టేసుకున్న తర్వాత మీకు ఇక్కడ టెక్స్ట్ ఇస్తాను. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మీకు ఫాంట్ ఇస్తాను. ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని ఫాంట్ని యాడ్ చేసుకోండి. ఇట్లా యాడ్ చేసుకుంటే ఫాంట్ చేంజ్ అవుతుంది. అయితే ఇది పెట్టేసుకుంటున్నా. ఇది నచ్చితే ఇది పెట్టుకోండి, లేదంటే మీరు వేరే చేంజ్ చేసుకోండి. 2 ఫాంట్ ఇస్తాను, 2 ఫాంట్ సెట్ చేసుకోండి. లాస్ట్ వరకు ఇలానే ఫొటోస్ మొత్తం రీప్లేస్మెంట్ పెట్టేసుకొని బ్యాక్ వచ్చి పైన షేర్ ఐకాన్ ఉంటుంది. షేర్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని వీడియోని మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.